ఫుల్ టైమ్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను టీఆర్ఎస్ పార్టీలో నాకు హోదా కూడా ఉంది. టీఆర్ఎస్ కార్మిక విభాగం నుంచి స్టేట్ మహిళా ప్రెసిడెంట్. నేను ఇప్పుడు నామినేషన్ వేశాను 136 నేరేడ్మెట్ డివిజన్ నుంచి. అలాగే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది, ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. మా కేసీఆర్ సారు మహిళలకు 50% కేటాయించడం చాలా సంతోషకరం. అదేవిధంగా మహిళలుగా మేము ఉద్యమం నుంచి పాల్పంచుకున్నాం. 87లో వినాయక నగర్ స్థాపించినప్పటి నుంచి నేను అక్కడ పనిచేశాను కాబట్టి ప్రజలు వినాయక నగర్ వైపు బీజేపీ వైపున చూస్తున్నారు. ఎందుకంటే మల్లేశాన్ ఇంతకుముందు పనిచేశాడు కాబట్టి దానికోసం ఆశిస్తున్నారు. వాళ్ళకి నేను న్యాయ సహకారాలు చేపించి మా భార్య పేరుతో. मेरा नाम मीनू भरद्वाज है. आई एम contesting from 136 वार्ड number. I am an advocate and if I become a corporator, నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాల కోసం మంచితనం చేయాలి, బీద వాళ్ళ కోసం వాళ్ళ ఓటర్ చెప్పడం. నా పేరు పద్మ. నేను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ యాప్రాల్లో ఉంటాను. నేను మహిళలకు బాగా సేవ చేస్తున్నాను. మహిళా గ్రూప్లోనే అందరినీ తీసుకెళ్తాను, వాళ్ళకి లోన్ ఇప్పిస్తాను. తెలుగుదేశం పార్టీలో మేము అంకుట దీక్షతోని ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్నాము. మాకు బీజేపీ అలయన్స్తోని సరే చేసినా చేయకుండా ఇప్పుడు గెలిచే సీట్ ఇక్కడ మాకు మూలాలి డివిజన్ 138. లాస్ట్ టైము బీజేపీ మహాకూటమితో టీఆర్ఎస్ బీజేపీ అన్ని ఉన్నా కూడా ఎవరు దాంట్లో పోటీ చేయకుండా ఉండొద్దని చెప్పినా కూడా వాళ్ళందరూ పోటీ చేశారు. తెలుగుదేశం నుంచి 105 ఓట్లతోనే మేము ఓడిపోయినాం. ఎలక్షన్ అందరూ ఓడినా కూడా అతి తక్కువ ఓట్లు అంటే బీజేపీకి వచ్చినాయి. మరి 800 ఓట్లతోనే ఉన్న వాళ్ళు ఇవాళ వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి దాంట్లో మేము ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని చెప్పేసి మా అధిష్టానం కూడా ఒప్పుకున్నది. అంతా ఇది చేసినప్పుడు వాళ్ళు కావాల్సుకొని మరి ఎవరితో కుమ్మక్కయ్యారే మాకు తెలియదు. కానీ నేను 141 గౌతమ్ నగర్ నుంచి ట్రై చేస్తున్నాను సీట్కి. ఇంకా బీఫామ్ రాలేదు కానీ నేను ఇక్కడికి వచ్చి వేయడం జరిగింది నామినేషన్. అట్లాగే మౌలాలి 138 కూడా నామినేషన్ వేశాను, 140 కూడా వేశాను. మూడు డివిజన్లకి ఇప్పుడు నామినేషన్ అయితే వేశాను. ఎందుకంటే అన్ని జనరల్ వచ్చినాయి, నేను జనరల్ క్యాండిడేట్ కాబట్టి నేను గెలిస్తే తప్పకుండా మల్కాజ్గిరి రూపు మారుస్తానని చెప్తున్నా. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ రావాలి, వచ్చి కొంచెం నాకు బాగా అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను పెరిగాను కాబట్టి మల్కాజ్గిరి అసలు. నమస్కారం అందరికీ. నా పేరు ప్రసన్న. వార్డ్ 136 నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ అడ్వకేట్ లాగా నేను సోషల్ సర్వీస్ బీజేపీ చాలా లాంగ్ స్టాండింగ్ నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. ఎన్నైతే మహిళలు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారో నేను వాళ్ళ తరపు నుంచి కోర్టులో కేసెస్ కానీ బయట సోషల్ వర్క్లో తిరిగినప్పుడు కానీ మొత్తం వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినవి, జెంట్స్ క్రియేట్ చేసినవి కానీ, లేడీస్ సఫర్ అవుతున్నాయి కానీ అన్నీ కూడా సెల్ఫ్గా ముందుకు పోయేసి నేను మొత్తం సాల్వ్ చేసినవి చూశాను. కాబట్టి ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎలక్షన్స్లో వాళ్ళకి నేను నిలబడతానండి. విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు. నేను ఎటు తిరిగేసి నేను ఇండిపెండెంట్ పడ్డారు, ఇవ్వలేదు. కానీ తను చాలా బాగా పనిచేస్తారు. అది హిందూ కానీ ముస్లిమ్స్ అనే ఇది ఉండదు. ముస్లిమ్స్ అనే కానీ హిందువులకు మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాడు అతను. ఏ రాత్రి అయినా ఏ పగలైనా బాగా హెల్ప్ చేస్తాడు. అలాంటి వాడు ప్రతి కాలనీలో పోయి మాట్లాడతాము. కానీ ఆయనకు ఇవ్వకుంటే కొంచెం చాలా బాధగా. విజయ్ కుమార్. నేను 140 డివిజన్ మల్కాజ్ డివిజన్ నుంచి నామినేషన్ వేసిన. ఇంతకుముందు బీజేపీలో తిరిగిన, ఇప్పుడు ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నా. నామినేషన్ వేసాను. ఇండిపెండెంట్గా నేను అనుకున్న లక్ష్యానికి నేను ప్రజలకు సేవ చేయాలని ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేసాను. డైరెక్ట్ మొత్తం లక్ష్మి. నేను 137 వినాయక్ నగర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నాను లోక్సత్తా పార్టీ తరఫున. ఈరోజు మాకు బీఫామ్ అందింది, నామినేషన్ కూడా మేము చేసేసాము. ఇంకా డివిజన్కి ఏం చేస్తాము అని అంటే నిధులు ఏవైతే వస్తాయో వాటిని సక్రమంగా యూజ్ చేసి డివిజన్ని డెవలప్మెంట్ చేస్తామని తెలిసింది. పుల్లపల్లి 138 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను.
కాబట్టి అందరూ నాకు ఓటేసి ఎన్నుకోవాలి. కులపల్లి రాము యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని. మాకు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఎంతో పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మనీ మెట్రో లైన్, ఇవి హైదరాబాద్ నగరానికి మహా మణిహారాలు. మీరు 136 డివిజన్లో ఆల్రెడీ కౌన్సిలర్గా చేసారు కాబట్టి మీకు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు కేసీని నా వైఫ్తో నామినేషన్ ఫైల్ చేయించాను. టీఆర్ఎస్ పార్టీ ఎదుక పార్టీ తప్పక బీఫామ్ మాకే ఇస్తాను నమ్మకం. పార్టీ మాపై నమ్మకం పెట్టి బీఫామ్ ఇస్తే మ్యాక్సిమం మెజార్టీతో గెలిచి ఈ సీటు టీఆర్ఎస్ పార్టీకి అందజేస్తామని చెప్పి అంకితం చేస్తామని చెప్పి హామీస్తాను. అంటే మీ వార్డుల సమస్యలపై మీరు ఏ విధంగా అంటే గెలిస్తే మీ వార్డుల సమస్యలు బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థిగా 140 డివిజన్ మల్కాజ్గిరి పోటీలో ఉన్నాను. నేను అత్యధిక మెజారిటీతో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా గెలుపొంది దాన్ని అంకితం చేస్తాను టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలందరూ గమనిస్తూ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని ఆశిస్తూ మేము ఈరోజు వార్డ్ నెంబర్ 136 నుంచి లేడీ రిజర్వేషన్ అయినందుకు మా భార్య ఆలూరే స్వప్న ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ 136 వార్డ్ నెంబర్ 136, 137, 140లో కూడా చాలా వర్క్స్ చేశాము మేము ఇదివరకు కూడా. అయితే తద్వారా పార్టీ ఎక్కడి నుంచి టికెట్ మనకి ఇది చేసినా కూడా మనకి గైడెన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ మీద మేము ఇది చేస్తాము. కానీ ఖచ్చితంగా టికెట్ మంచి వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి ఇస్తుందని నమ్ముతున్నాం. కొత్త వాళ్ళకి కాకుండా కొత్తగా ఏదో ఈరోజు వచ్చేసి ఏదో చేసేస్తే వాళ్ళకి ఇస్తుందని మేము. హలో, నమస్కారం అండి. నేను మోహన్ రాజు, బీజేపీ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ను. గత 20 సంవత్సరాలుగా మల్కాజ్గిరిలో బీజేపీ సంఘ సంస్థలు అన్నింటిలో కూడా పనిచేసి ఉన్నాం. పార్టీ గుర్తించి ముందే బీఫామ్ ఇస్తుందని ఆశించినాము, ముందే అనౌన్స్ చేస్తామని కూడా ఆశించినాము. పార్టీ కార్యకర్తలంతా కూడా గెలుపు మీద ధీమాతో ఉన్నాం మేమంతా. ఇప్పుడు కూడా పార్టీ ఆలోచన చేస్తే, రెండు ఆలోచన చేస్తుందని తెలిసి నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ కాలనీ 141 గౌతమ్ నగర్ డివిజన్ నుంచి బీఫామ్ వస్తుందని పార్టీ నుంచి. ఈరోజే లోక్సత్తా పార్టీ తరఫున నామినేషన్ వేశాను 139 డివిజన్ వార్డుకి. ప్రజలంతా మాకు మద్దతు పలికి ఈ రాబోయే కాలానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. మీరంతా ఈల గుర్తుకు ఓటేసి నీతి రాజకీయాలు పోవాలి. సో నా పేరు కిషోర్ మల్లాది, 139 డివిజన్ ఈస్ట్ అనంతబాగ్ నుండి పోటీ చేస్తున్నాను లోక్సత్తా పార్టీ తరఫున. 141 డివిజన్ మల్కాజ్గిరి డివిజన్ 141 నుంచి 140 నుంచి మల్కాజ్గిరి డివిజన్ పార్టీకి ఈరోజు విజయ్ కుమార్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆది నాయకులందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, పెద్ద నాయకులందరూ కలిసి ఈ యొక్క సీటు విజయ్ కుమార్ యాదవ్కు అలా చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నుంచి మిత్రపక్షాలతో ఐక్యత పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ ప్రతి ఇంటింటికి పాదయాత్ర చేస్తూ క్యాన్వాసింగ్ చేస్తూ ముందుకెళ్తామని, అదేవిధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులందరూ కలిసి ఈ టికెట్ని 140